లాస్ట్ క్లాస్లో మనము బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, దాంతోపాటు మనం డిఫరెన్స్ బిట్వీన్ ప్రొసీజరల్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని, నెక్స్ట్ జావా డిఫర్స్ ఫ్రమ్ సి అండ్ సి ప్లస్ ప్లస్, అప్లికేషన్స్ ఆఫ్ ఊప్స్ అనేదాన్ని చూసాం. ఇవాటి క్లాసులో మనం జావా ఫీచర్స్ అంటే చూడబోతున్నాం. జావా ఫీచర్స్ అన్నా జావా బజ్వర్డ్స్ అన్నా ఒకటే. సన్ మైక్రో సిస్టమ్స్ యొక్క అధినేత జేమ్స్ గోస్లింగ్ అనే అతను మనకి ఈ ఫీచర్స్ని మనకి డిజైన్ చేసి ఇచ్చాడు. జావా వాడటం మూలంగా అసలు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి ఇప్పుడు వన్ బై వన్ మనం డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో మొట్టమొదటిది కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటెడ్. జావా కంబైన్స్ బోత్ ద అప్రోచెస్ కంపైల్డ్ అండ్ ఇంటర్ప్రిటర్. అంటే ఏ జావా ప్రోగ్రామ్ మనం రన్ చేయాలన్నా కానీ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటేషన్ రెండూ చేయాల్సి వస్తుంది అన్నమాట. మనం కంపైలర్ అనేది ఏం చేస్తుంది? కంపైలర్ ట్రాన్స్లేట్స్ ద సోర్స్ కోడ్ ఇంటూ ద బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్. కంపైలర్ అనేది మనం రాసిన సోర్స్ కోడ్ అంటే ఏంటంటే మనం రాసిన ప్రోగ్రామ్నే మనం సోర్స్ కోడ్ అంటాం. మనం రాసిన సోర్స్ కోడ్ ప్రోగ్రామ్ని బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్గా మారుస్తుంది. బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది ఏంటంటే కనుక దాన్నే మనం డాట్ క్లాస్ ఫైల్ అంటాము. దీస్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ కెనాట్ అండర్స్టాండ్ ద మెషిన్ ఇన్స్ట్రక్షన్స్. ఈ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ అనేది మెషిన్కి అర్థమయ్యేవి కాదు. సో ద జావా ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్స్ ద బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ మెషిన్ ఇన్స్ట్రక్షన్స్. సో జావా ఇంటర్ప్రిటర్ అనేవాడు ఏం చేస్తాడంటే కనుక మనం బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ కింద మారుస్తాడు. దీస్ మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఎగ్జిక్యూటెడ్ ద ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ ద మెషిన్. సో మెషిన్ ఇన్స్ట్రక్షన్ అదే మనం ఇచ్చిన మెషిన్ ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో అవి మెషిన్లో ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఏ ప్రోగ్రాంలో అయినా కానీ జావా ప్రోగ్రామ్ కానీ కంపైలర్ ఇంటర్ప్రిటేషన్ అని రెండు పనులు చేస్తాం. ఒకటి కంపైలేషన్ చేసేప్పుడు మనము జావా సి ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావాతో కంపైలేషన్ చేస్తాం. కంపైలేషన్ చేసేటప్పుడు మనకి డాట్ క్లాస్ ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్లోనే మనకి బైట్ కోడ్ ఫైల్ ఉంటుంది. ఆ బైట్ కోడ్ ఫైల్ అనేది మెషిన్కి అర్థమయ్యే ఫైల్ కాదు. దాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తాం. జావా స్పేస్ ప్రోగ్రామ్నే మనం రాస్తాం. జావా స్పేస్ ప్రోగ్రామ్ అనేది ఇంటర్ప్రిటేషన్ చేసేప్పుడు మనం వాడే స్టేట్మెంట్ మాట. జావా స్పేస్ ప్రోగ్రామ్నే మనం రాసినట్టయితే మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారి మనకు కావాల్సిన అవుట్పుట్ ఏదో దాన్ని దీని ద్వారా చూడగలము. సో ఏ ప్రోగ్రామ్ అయినా జావా ప్రోగ్రామ్ అయినా కానీ మనకి రెండు పనులు చేయడం జరుగుతుంది. ఒకటి కంపైలేషన్, రెండోది ఇంటర్ప్రిటేషన్. సెకండ్ పాయింట్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ పోర్టబుల్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? జావా ప్రోగ్రామ్స్ కెన్ బీ ఈజీలీ మూవ్డ్ ఫ్రమ్ వన్ కంప్యూటర్ టు అనదర్. అంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకో కంప్యూటర్కి మనం మన జావా ప్రోగ్రామ్స్ని మూవ్ చేసే అవకాశం ఉంది. ఒక చోట ఇంకో చోటికి మనం మూవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చేంజెస్ అండ్ అప్గ్రేడ్స్ ఇన్ ద ఆపరేటింగ్ సిస్టమ్ processes system resources will not forces to any changes in the java program. మనం ఏమన్నా మన సిస్టంలో ఆపరేటింగ్ సిస్టమ్ యొక్క అప్గ్రేడేషన్ చేసిన అంటే వర్షన్స్ మార్చిన, సిస్టమ్ యొక్క ఆపరేటింగ్ సిస్టమ్ మార్చేసిన, ప్రాసెసర్స్ మార్చిన, సిస్టంలో ఏమన్నా మార్పులు చేర్పులు చేసిన మన జావా ప్రోగ్రామ్కి ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. సో జావా ఈజ్ ఏ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఆర్ ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ లాంగ్వేజ్. సో అందుకనే జావా ప్రోగ్రామ్ మనం ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. దానికి మరో పేరు ఆర్కిటెక్చరల్ న్యూట్రల్ లాంగ్వేజ్ అంటాము. నెక్స్ట్ వన్ అండి పోర్టబుల్. పోర్టబుల్ అంటే ఏంటి? ఇఫ్ ద ప్రోగ్రామ్ గివ్స్ ద సేమ్ రిజల్ట్ ఆన్ ఎవ్రీ మెషిన్ దెన్ ద ప్రోగ్రామ్ ఈజ్ కాల్డ్ యాజ్ పోర్టబుల్. ఒక సిస్టంలో మనం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకుని జావా ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత నాకు అవుట్పుట్ ఏ విధంగా వచ్చిందో మిగతా సిస్టమ్స్లో కూడా అదే విధంగానే అవుట్పుట్ వచ్చినట్టయితే దాన్నే జావా పోర్టబుల్ అంటాము. ఒక సిస్టంలో మనకు అవుట్పుట్ ఏ విధంగా వస్తుందో మిగతా సిస్టంలో కూడా రన్ చేసినప్పుడు అదే అవుట్పుట్ కనుక వచ్చినట్టయితే దాన్నే మనం పోర్టబుల్ అంటాము. సో జావా ప్రోగ్రామ్స్ ఆర్ పోర్టబుల్. ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ అండి. జావా ఈజ్ ఎ ట్రూ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. జావా ఈజ్ ఎ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. వై? బికాస్ వితౌట్ క్లాస్ వీ కెనాట్ రన్ ద ప్రోగ్రామ్, వితౌట్ మెయిన్ వీ కెన్ రన్ ద ప్రోగ్రామ్. ఆల్మోస్ట్ ఎవ్రీథింగ్ ఇన్ జావా ఈజ్ అన్ ఆబ్జెక్ట్. అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్లో మనకి జావానే యాక్చువల్గా మనం ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాము. క్లాస్ ఆధారంగానే మెయిన్ ప్రోగ్రామ్ క్లాస్ ఆధారంగానే మనం కంపైలేషన్ చేసుకోవచ్చు, రన్ చేసుకోవచ్చు. వితౌట్ క్లాస్ వీ కెనాట్ రన్ ద ప్రోగ్రామ్ అన్నాం. అంటే క్లాస్ లేకుండా మనం ప్రోగ్రామ్ రన్ చేసే అవకాశమే లేదు. అదే మెయిన్ ఉన్నా లేకపోయినా మనం ప్రోగ్రామ్ రన్ చేసుకోవచ్చు. సో ప్రతిదీ కూడా జావాలో ఏదైనా కానీ మనకి ఆబ్జెక్ట్ ఆధారంగానే బేస్ అయి ఉంటుంది అన్నమాట.
వైల్ వీ క్రియేటింగ్ ఏ క్లాస్, ఒకసారి మనం కనుక క్లాస్ కనుక క్రియేట్ చేస్తే వీ కెన్ క్రియేట్ ఎనీ నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఇన్ దట్ పర్టికులర్ క్లాస్. ఆ క్లాస్ ఆధారంగా మనం ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఆ ఆబ్జెక్ట్స్ ఆధారంగా మనం మనకు ఆ క్లాస్ని ఎక్కడ కావాలంటే అక్కడ, ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో మన ప్రోగ్రామ్ని రన్ చేసుకునే అవకాశం ఉంది. సో జావా ఈజ్ ఏ ప్యూర్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. నెక్స్ట్ వన్ డిస్ట్రిబ్యూటెడ్ అండి. Distributed is nothing but Java is designed as a distributed language for creating applications on network. నెట్వర్కింగ్ ద్వారా మన జావా ప్రోగ్రామ్స్ని మనం ఒక చోటు నుంచి ఇంకో చోటుకి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు షేర్ ద డేటా అండ్ ప్రోగ్రామ్స్. సో మన దగ్గర ఉన్న జావా ప్రోగ్రామ్స్ని మనము ఒక చోటు నుంచి ఇంకో చోటుకి షేర్ చేసుకునే అవకాశం ఉంది. ఇట్ హ్యాస్ ద ఎబిలిటీ టు షేర్ ద programs, projects, any type of resources through the client server technology or remote accessing by using the internet concept. By using the internet ఆధారంగా మనము రిమోట్ యాక్సెసింగ్ ద్వారా కానీ లేకపోతే క్లయింట్ సర్వర్ టెక్నాలజీ ప్రకారంగా కానీ మన దగ్గర ఉన్న ప్రాజెక్ట్లో ఉన్న ప్రోగ్రామ్స్ని కానీ లేకపోతే నెంబర్ ఆఫ్ సిస్టమ్స్తో మనం క్లయింట్ సర్వర్ టెక్నాలజీ ప్రకారంగా ప్రాజెక్ట్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకునే అవకాశం ఉన్నది. సో ఇక్కడికి మనకి 4 పాయింట్స్ చూసామన్నమాట. నెక్స్ట్ పాయింట్లోకి వెళ్తాము. రోబస్ట్ అండ్ సెక్యూర్. జావా ఈజ్ ఏ రోబస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్రొవైడర్ మెనీ సేఫ్ గార్డ్ టు ఎన్ష్యూర్ ద రిలయబుల్ కోడ్. సో ఎందుకంటే మనం రాసిన ప్రోగ్రామ్ అనే దాన్ని మనం సేఫ్ సైడ్లో ఉంచుతుంది, సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది. జావా ఈజ్ ఎక్స్టెన్సివ్ మెమరీ మేనేజ్మెంట్ సిస్టమ్. ఎంత కావాలంటే అంత మెమరీని మనం పెంచుకునే అవకాశం ఉంది జావా ఆధారంగా. అవసరాన్ని బట్టి, ప్రాజెక్ట్ యొక్క కాంప్లెక్సిటీ బట్టి, ప్రాజెక్ట్ యొక్క లార్జ్ టైప్ ఆఫ్ ప్రాజెక్ట్స్కి మనం ఎంత కావాలంటే అంత మెమరీని పెంచుకునే అవకాశం ఉన్నది. జావా ఆల్సో ఇన్కార్పొరేట్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ with the help of the programmer to write the programs safer, to help the programmer that are safer to code any type of runtime errors. మనకి మన దగ్గర ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం రాసే ప్రోగ్రామ్స్ని సేఫ్ సైడ్ ఉంచడానికే రన్ టైంలో ఎర్రర్స్ అని. మనకి యాక్చువల్గా ఎర్రర్స్ 2 రకాలండి, కంపైల్ టైమ్ ఎర్రర్స్, రన్ టైమ్ ఎర్రర్స్ అని. ప్రోగ్రామ్ రన్ చేసినప్పుడు మనకి వచ్చే మొట్టమొదటిగా కంపైలేషన్ చేసినప్పుడు వచ్చే ఎర్రర్స్ని మనం సింటాక్స్ ఎర్రర్స్ అంటాం, వాటినే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాం. మన సింటాక్స్లో ఏమన్నా మిస్టేక్స్ వచ్చినప్పుడు వచ్చే ఎర్రర్స్నే సింటాక్స్ ఎర్రర్స్ అంటాం. అంటే మనం సింటాక్స్ని సరిగ్గా ఫాలో అవ్వకపోతే వచ్చే ఎర్రర్స్నే కంపైల్ టైమ్ ఎర్రర్స్ అంటాం. వాటిని మనం రెక్టిఫై చేస్తాం. ఎర్రర్స్ని రెక్టిఫై చేస్తే మాత్రమే మనకి డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. అంటే కంపైలేషన్ చేస్తే వచ్చే ఎర్రర్స్ని మనం రెక్టిఫై చేస్తే మాత్రమే మనకి డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్ని మనము ఆ డాట్ క్లాస్ ఫైల్ ఏముంటుందంటే బైట్ కోడ్ ఫైల్ ఉంటుంది. ఆ బైట్ కోడ్ ఫైల్ని మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తాం, జావా స్పేస్ ప్రోగ్రామ్ అని రాస్తాం. అప్పుడు వచ్చే ఎర్రర్స్నే మనం రన్ టైమ్ ఎర్రర్స్ అంటాం. ఆ రన్ టైమ్ ఎర్రర్స్ని మనంతరం మనమే ప్రోగ్రామ్ ఎక్స్పర్ట్స్ అయినట్టయితే ఎర్రర్స్ ఏ ప్లేస్లో ఎప్పుడు వస్తాయని చెప్పి ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం వాటిని రెక్టిఫై చేసుకునే అవకాశం ఉన్నది. ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అనేది వన్ ఆఫ్ ద ఫ్యూచర్ జావాలో ఉన్నది. నెక్స్ట్, జావా ఈజ్ సెక్యూర్ ఫ్రమ్ వైరస్. జావా అనేది సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది, వైరస్ని రానికుండా చూసుకుంటుంది అన్నమాట. బై యూజింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ యాప్లెట్స్ అనే కాన్సెప్ట్ ద్వారా, యాప్లెట్స్ అనే కాన్సెప్ట్ అనేది జావాలో వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఉందండి. వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ లాస్ట్ కోర్ జావాలో లాస్ట్ కాన్సెప్ట్ యాప్లెట్స్ అనే కాన్సెప్ట్. యాప్లెట్స్ అనే కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనకి వైరస్ రానికుండా చూసుకుంటుంది. ఎటువంటి వైరస్ మన జావా ప్రోగ్రామ్స్లో వైరస్ రానికుండా చూసుకునేదే యాప్లెట్స్ అనే కాన్సెప్ట్. నెక్స్ట్, సింపుల్ అండ్ జావా. సింపుల్ అండ్ స్మాల్. 6th point, simple and small. Java is a simple and small. Many features in C and C++ that are sources or unreliable code are not a part of Java. సో సిలో C++లో ఉన్న ఫీచర్స్ ఏవి ఉన్నాయో అవి జావాలో ఇప్పుడు లేవు. ఫర్ ఎగ్జాంపుల్, జావా డస్ నాట్ యూజెస్ ప్రీ ప్రాసెసెస్, హెడర్ ఫైల్స్, పాయింటర్స్, స్ట్రక్చర్స్, యూనియన్స్, టెంప్లెట్స్, నేమ్ స్పేసెస్, ఆపరేటర్ ఓవర్లోడింగ్, మెనీ అదర్స్. ఇంకా ఇవి కాకుండా నెంబర్ ఆఫ్ మన కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇవి జావాలో సపోర్ట్ చేయట్లేదు. సిలో C++లో ఉన్న కాన్సెప్ట్స్ ఏమున్నాయో జావాలో అవి యూజ్ చేసుకోవట్లేదు, జావాలో అవి ఏమీ సపోర్ట్ చేయట్లేదు. పాయింటర్స్ కానీ ప్రీ ప్రాసెసర్స్ కానీ, సిలో మనం ప్రీ ప్రాసెసర్ అని చెప్పి హ్యాష్ అనే దాన్ని వాడతాం, హ్యాష్ అనే దాన్ని ప్రీ ప్రాసెసర్ అంటాం. జావాలో దీన్ని యూజ్ చేసుకోవట్లేదు. హెడర్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ సిలో C++లో యూజ్ చేస్తాం, హెడర్ ఫైల్స్ అనే కాన్సెప్ట్ జావాలో లేదు. పాయింటర్స్ అనే కాన్సెప్ట్ సిలోను ఉంది, C++లో ఉంది, జావాలో దాన్ని పూర్తిగా అవాయిడ్ చేసేసాం. స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ ఆధారంగానే క్లాస్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేసాం, స్ట్రక్చర్స్ అనే కాన్సెప్ట్ని పూర్తిగా అవాయిడ్ చేసాం జావాలో.
యూనియన్స్ అనే కాన్సెప్ట్ని కూడా పూర్తిగా అవాయిడ్ చేశాను జావాలో. అలానే C++లో టెంప్లెట్స్ అనే కాన్సెప్ట్ ఉంది, దాని జావాలో పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది. C++లో మనకి నేమ్ స్పేసెస్, ఆపరేటర్ ఓవర్లోడింగ్ అనే కాన్సెప్ట్ ఉంది, దాన్ని పూర్తిగా అవాయిడ్ చేయడం జరిగింది. డిస్ట్రక్టర్స్ అనే కాన్సెప్ట్ ఉంది C++లో, డిస్ట్రక్టర్స్ బదులుగా ఫైనలైజర్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను జావాలో. అలా C++లో కొన్ని ఫీచర్స్ లేవు, కొన్ని ఫీచర్స్ వచ్చినాయి అన్నమాట. దాన్నే సింపుల్ అండ్ స్మాల్ అని చెప్తున్నమాట. కొన్ని ఫీచర్స్ మనకు తెలిసినవి ఉంటాయి, కొన్ని ఫీచర్స్ తెలియని కాన్సెప్ట్స్ చాలా బాగా ఉంటుంది అన్నమాట. 25% సిలబస్ ఏది ఉందో మనకి C++లో ఏది ఉందో అది జావాలో మనకి 20% మనకి కవర్ అవుతుంది. 20%తో పాటు ఇంకా ఎక్స్ట్రా అది మనం చదువుకోవడం అనేది జరుగుతుంది అన్నమాట. మల్టీ థ్రెడ్డింగ్, ఇట్ మీన్స్ హ్యాండ్లింగ్ ద మల్టిపుల్ టాస్క్ సైమల్టేనియస్లీ. ఒక ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసేదాన్ని సింగిల్ టాస్క్ అంటామండి. ఒక ప్రోగ్రామ్ ఒకసారి రన్ చేసేదాన్ని సింగిల్ థ్రెడ్ అంటామండి. ఒక ప్రోగ్రామ్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే ఇంకో ప్రోగ్రామ్ రన్ చేయడం జరుగుతుంది. సెకండ్ ప్రోగ్రామ్ రన్ చేయాలంటే ఫస్ట్ ప్రోగ్రామ్ రన్ చేసిన తర్వాత మాత్రమే సెకండ్ ప్రోగ్రామ్ రన్ చేయడం అనేది జరుగుతుంది. అది జావాలో మాత్రం అలా కాదండి. జావాలో వన్ ఆఫ్ ద ఫీచర్ ఒకటి ఉంది, మల్టీ థ్రెడ్డింగ్ అనే కాన్సెప్ట్. మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ ద్వారా మనం ఏం చేయొచ్చంటే 2 or more ప్రోగ్రామ్స్ని ఒకేసారి ప్యారల్గా మనం రన్ చేసుకునే అవకాశం ఉన్నది. 2 or more ప్రోగ్రామ్స్ని ప్యారల్గా ఒకదానికి సంబంధం లేకుండా, ఒక ప్రోగ్రామ్కి ఇంకో ప్రోగ్రామ్ సంబంధం లేకుండా ప్యారల్గా రన్ చేసుకునే కెపాసిటీ ఉన్నది. మల్టీ థ్రెడ్డింగ్ కాన్సెప్ట్ ద్వారా మనం 2 or more ప్రోగ్రామ్స్ని ప్యారలల్గా రన్ చేసుకోవచ్చు. హై పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? జావా పర్ఫార్మెన్స్ ఈజ్ ఇంప్రెసివ్ మెయిన్లీ డ్యూ టు ద యూజ్ ఆఫ్ ద ఇంటర్మీడియట్ బైట్ కోడ్. హై పర్ఫార్మెన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటమ్మా అంటే కనుక మనకి జావాలో మనం కంపైలేషన్ చేసిన తర్వాత డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. క్లయింట్ ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు, సాఫ్ట్వేర్ కంపెనీకి వచ్చి క్లయింట్ అనేవాడు ప్రాజెక్ట్ చేసుకున్నప్పుడు, ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మనం అవతల వ్యక్తికి మనం సోర్స్ కోడ్ ఇవ్వం. అంటే జావా ప్రోగ్రామ్స్ ఏవి ఉన్నాయో అవతల వ్యక్తికి ఇవ్వం. ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్స్ మాత్రమే మనం ఇస్తాము. ఆ డాట్ క్లాస్ ఫైల్స్లో ఉండేవే బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నవే ఫైల్ మాత్రమే మనం అవతల వ్యక్తికి ఇస్తాము. సో దాన్ని వాళ్ళు ఏం చేస్తే సరిపోతుంది, ఇంటర్ప్రిటేషన్ చేస్తే వాళ్ళు ఏం అవుట్పుట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ అవుట్పుట్ని మాత్రం వాళ్ళు చూడగలరు. సో ఇంటర్ప్రిటేషన్ చేసిన ఫైల్స్ మాత్రమే, ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్స్ మాత్రమే మనం ప్రాజెక్ట్ అయిన తర్వాత ఓన్లీ డాట్ క్లాస్ ఫైల్స్ మాత్రమే ఇస్తాము. ఒరిజినల్ సోర్స్ కోడ్ ఫైల్స్ ఏమున్నాయో అంటే డాట్ జావా ఫైల్స్ అనేది మన దగ్గరే ఉంచుకుంటాము. సో ఎందుకంటే కనుక ఫర్దర్గా ఏ మాడిఫికేషన్స్ వచ్చినా, ఫర్దర్గా ఏ చేంజెస్ వచ్చినా, ఫర్దర్గా ప్రాజెక్ట్ అనేది మళ్ళీ ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉన్నా మన దగ్గరకు వచ్చి చేర్చుకుని వెళ్ళాల్సిందే. దాన్నే మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ అంటాము. మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ ఇప్పటికీ జావాలో జరుగుతూనే ఉన్నాయి. అంటే ప్రాజెక్ట్ వాడే అంతకాలం మనకి ఆ ప్రాజెక్ట్ అనేది ఫర్దర్గా ఏ మాడిఫికేషన్స్ వచ్చినా మన దగ్గరకు వచ్చి చేర్చుకుని వెళ్ళాల్సిందే. దాన్నే మెయింటెనెన్స్ ప్రాజెక్ట్ అంటాము. జావా ద్వారా జరిగే ప్రాజెక్ట్స్ అన్నీ మెయింటెనెన్స్ ప్రాజెక్ట్సే జరుగుతున్నాయి. నెక్స్ట్ లాస్ట్ పాయింట్ అండి, డైనమిక్ ఈజ్ నథింగ్ బట్ జావా ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డైనమికలీ లింకింగ్ ఇన్ న్యూ క్లాసెస్, లైబ్రరీస్, మెథడ్స్ అండ్ ఆబ్జెక్ట్స్. జావా సపోర్ట్స్ ఫంక్షన్స్ రిటర్న్ ఇన్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ C and C++లో రాసిన ఫంక్షన్స్ ఏమున్నాయి అవి జావాలో యూజ్ చేసుకోవచ్చు. దీస్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ యాజ్ నేటివ్ మెథడ్స్. ఈ ఫంక్షన్స్నే మనం నేటివ్ మెథడ్స్ అంటాము. నేటివ్ మెథడ్స్ అంటాము. దీస్ నేటివ్ మెథడ్స్ ఆర్ లింక్డ్ డైనమికల్లీ అట్ రన్ టైమ్. ఈ నేటివ్ మెథడ్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే కనుక ప్రోగ్రామ్ రన్ చేసేప్పుడు డైనమిక్గా లింక్ అవుతాయి. మన జావా ప్రోగ్రామ్స్ రన్ చేసేప్పుడు ఇవి డైనమిక్గా వచ్చి లింక్ అవ్వడం అనేది జరుగుతుంది. C++లో రాసిన ఫంక్షన్స్ని మళ్ళా జావా ప్రోగ్రాంలో రాయకుండా రాసిన ప్రోగ్రామ్స్ ఆల్రెడీ వేరే చోట యూజ్ చేసుకోవచ్చు. అలా జరిగేదానే డైనమిక్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అంటాము. డైనమిక్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ ఈజ్ నథింగ్ బట్ Cలో రాసిన ఫంక్షన్స్ మనం ఇక్కడ మెథడ్స్ అంటాము. C++లో రాసిన ఫంక్షన్స్ మనం ఇక్కడ మెథడ్స్ అంటాము. C++లో రాసిన ఫంక్షన్స్ మనం ఇక్కడ డైరెక్ట్గా జావాలో యూజ్ చేసుకోవచ్చు. అలా యూజ్ చేసుకునే విధానాన్ని నేటివ్ మెథడ్స్ అంటాము. ఇక్కడికి జావా ఫీచర్స్ అనేది కంప్లీట్ అయిందన్నమాట. నెక్స్ట్ దానికి వెళ్తున్నాం, అదే బెనిఫిట్స్ ఆఫ్ ఊప్స్. ఊప్స్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ద్వారా మనకి ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో చూడబోతున్నాం. ఆ ఊప్స్ ఆఫర్స్ సెవరల్ బెనిఫిట్స్ టు బోత్ ప్రోగ్రామ్ డిజైనర్ అండ్ ద యూజర్. ప్రోగ్రామ్ డిజైన్ చేసేవాడికి కానీ ప్రోగ్రామ్ యూజ్ చేసుకునేవాడు కానీ ఎవరికైనా కానీ నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయని చెప్తున్నాం. ఆ బెనిఫిట్స్ ఏంటో, బెనిఫిట్స్ అన్న అడ్వాంటేజెస్ అన్న ఒకటే, అవే ఇప్పుడు 1 by 1 డిస్కస్ చేయబోతున్నాం. ద ప్రిన్సిపల్ ఆఫ్ డేటా హైడింగ్ హెల్ప్స్ ద ప్రోగ్రామర్ టు బిల్డ్ ద సెక్యూర్ ప్రోగ్రామ్స్. డేటాని హైడ్ చేసే అవకాశం ఉంది జావాలో అని చెప్పుకున్నాం.
మిగతా పాప్స్లో వాటిలో ఎక్కడ డేటాని హైడ్ చేసే అవకాశం లేదు. ఊప్స్లో మాత్రమే మనం డేటాని హైడ్ చేసుకోవచ్చు. అది ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నామో అది డేటా అయినా కానీ, మెథడ్స్ అయినా కానీ, నెంబర్ ఆఫ్ క్లాసెస్ అయినా కానీ మనం హైడ్ చేసుకోవచ్చు. క్లాస్ ముందర ప్యాకేజ్ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ మనం క్రియేట్ చేస్తున్నాం. ప్రతి ప్యాకేజీలో కూడా కలెక్షన్ ఆఫ్ క్లాసెస్, కలెక్షన్ ఆఫ్ ఇంటర్ఫేసెస్ ఉంటాయి. జనరల్గా ప్యాకేజీలో రాసే ప్రతి క్లాస్ కూడా పబ్లిక్లో ఉండాలి. ఏ క్లాస్ ముందర నేను ప్రైవేట్ అని చెప్తానో ఆ క్లాస్ని మనం హైడ్ చేసేసినట్టే లెక్క. ఆ క్లాస్ అనేది బయట ఎక్కడ కూడా మనం యూజ్ చేసుకునే అవకాశం లేదు. ఏ క్లాస్ మనం ఇంపార్టెంట్ అనుకుంటున్నాం, ప్యాకేజీలో ఏ క్లాస్ని మనం ఇంపార్టెంట్ అనుకుంటున్నామో, ఏ క్లాస్ బయట వ్యక్తులకి ఎవరికి కనిపించకూడదు అనుకుంటున్నామో ఆ క్లాస్ ముందర కనుక మనం ప్రైవేట్ అని రాసినట్టయితే ఆ క్లాస్ని మనం హైడ్ చేసుకోవచ్చు. క్లాస్ని హైడ్ చేసుకోవచ్చు, మెథడ్ని హైడ్ చేయొచ్చు, వేరియబుల్ని కూడా మనం హైడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ సెకండ్ పాయింట్, ఇట్ ఈజ్ ఈజీ టు పార్టిషన్స్ ద వర్క్ ఇన్ ఏ ప్రాజెక్ట్ బేస్డ్ ఆర్ ఆబ్జెక్ట్స్ అని అన్నాం. మనం ఒక ప్రాజెక్ట్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ క్లాసెస్ వస్తాయండి. నెంబర్ ఆఫ్ క్లాసెస్ క్రియేట్ చేసామంటే నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసినట్టే. మెయిన్ ప్రోగ్రాంలో నెంబర్ ఆఫ్ క్లాసెస్ని డైరెక్ట్గా పిలిచే అవకాశం లేదు. ఆ నెంబర్ ఆఫ్ క్లాసెస్ మనం ఆబ్జెక్ట్ ఆధారంగానే పిలవగలము. ఆబ్జెక్ట్ ఆధారంగానే మెయిన్ ప్రోగ్రాంలో ప్రతి క్లాస్ని మనం డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ ఆధారంగానే మనం క్లాసులో ఉన్న మెథడ్స్ని, వేరియబుల్స్ని ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్ క్యాన్ ఈజీలీ అప్గ్రేడెడ్ ఫ్రమ్ స్మాల్ టు లార్జ్ సిస్టమ్. చిన్న ప్రాజెక్ట్ నుంచి పెద్ద ప్రాజెక్ట్గా మనం ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ సిస్టమ్స్లో మనం పెంచుకుంటూ వెళ్ళొచ్చు. అలానే మనం ఓల్డ్ వర్షన్లో చేసాం. గతంలో ఓల్డ్ వర్షన్లో మనం జావా ప్రాజెక్ట్ చేయడం జరిగింది. లేటెస్ట్ ట్రెండ్ ప్రకారంగా ఇప్పుడు వర్షన్ మారిపోయింది. లేటెస్ట్ వర్షన్ ప్రకారంగా మనకి ఓల్డ్ ప్రాజెక్ట్ని తీసుకెళ్ళి మళ్ళీ న్యూ ప్రాజెక్ట్గా మనం మార్చచ్చు. ప్రాజెక్ట్ని ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవచ్చు, కొత్త రిక్వైర్మెంట్ బట్టి కొత్త ట్రెండ్ ప్రకారంగా మన ప్రాజెక్ట్ని అప్గ్రేడేషన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ప్రాజెక్ట్లో మార్పులు చేర్పులు చేసుకుంటూ వెళ్ళొచ్చు. దాన్నే మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ అంటాము. ఏ మాడిఫికేషన్స్ వచ్చినా ఏవన్నా కానీ మనం చేంజెస్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు ప్రాజెక్ట్ని కొత్తదనాన్ని తీసుకొచ్చే అవకాశం ఉన్నది. నెక్స్ట్, వీ కెన్ ఎలిమినేట్ ద రిడెండెంట్ కోడ్ అండ్ ఎక్స్టెండ్ ద యూజ్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ క్లాసెస్. రాసిన ప్రోగ్రామ్స్నే రాసిన క్లాసెస్నే మళ్ళా రాయకుండా ఒకసారి రాసిన క్లాస్ని మనం వేరే చోట మళ్ళా యూజ్ చేసుకోవచ్చు. ఎగ్జిస్టింగ్ క్లాసెస్ అంటే ఆల్రెడీ రాయబడిన క్లాసెస్ని మనం వేరే చోట మళ్ళా రాయకుండా యూజ్ చేసుకోవచ్చు. ఒక ప్రోగ్రాంలో ఒక క్లాస్ని మనం రాసాం, వేరే ప్రోగ్రాంలో అదే క్లాస్ అవసరమైనప్పుడు మళ్ళీ క్లాస్ రాయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ రాసిన క్లాసెస్లో ఉన్న దానికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకుంటే చాలు. డైరెక్ట్గా అదే క్లాస్ని మనం వేరే చోట, వేరే ప్రాజెక్ట్లో, వేరే ప్యాకేజీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. ఫిఫ్త్ పాయింట్, ఊప్స్ ప్రొవైడ్స్ అన్ అడ్వాంటేజ్ ఇన్ ప్రొడక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్. ఊప్స్ అనేది అంటే ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ ఆధారంగా మనం ఏం చేసుకోవచ్చు అంటే మెయింటెనెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అని చెప్తున్నాం. మెయింటెనెన్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ అంటే కనుక ప్రాజెక్ట్ అనేది ఎల్లకాలం చేస్తూనే ఉండొచ్చు. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత మనం ఆ ప్రాజెక్ట్ క్లయింట్కి ఇస్తున్నాం. క్లయింట్కి ఇచ్చిన తర్వాత ఆ ప్రాజెక్ట్ వాడుతున్నప్పుడు వాళ్ళకి ఏమైనా ఫర్దర్గా ఏ మాడిఫికేషన్స్ ఉన్నా ఆ మాడిఫికేషన్స్ మనం చేసిస్తాం. ఆ మాడిఫికేషన్స్ చేసిస్తూ ఉంటాం. ఎప్పటిదాకంటే ఆ ప్రాజెక్ట్ వాడే అంతకాలం మన ప్రాజెక్ట్లో ఏ మాడిఫికేషన్స్ ఉన్నా, ఏ అప్గ్రేడేషన్స్ ఉన్నా, లేటెస్ట్గా ఏం మార్చమన్నా అవన్నీ మార్చిస్తుంటాం. దాన్నే మెయింటెనెన్స్ ప్రాజెక్ట్స్ అంటాము. నెక్స్ట్ వన్ అండి, సాఫ్ట్వేర్ కాంప్లెక్సిటీ కెన్ బి ఈజీలీ మేనేజ్డ్. కష్టతరమైన ప్రాజెక్ట్ని మనం ఈజీగా మేనేజ్ చేయగలము. పెద్ద టాస్క్స్ని మనం వేరే క్లాసెస్తో సంబంధం లేకుండా కొత్త క్లాసెస్ని క్రియేట్ చేసుకుంటూ, ఆల్రెడీ రాసేసిన క్లాసెస్ని డిస్టర్బెన్స్ చేయకుండా కొత్త క్లాసెస్ క్రియేట్ చేసుకుంటూ, ఆల్రెడీ రాసేసిన క్లాసెస్ని వేరే చోట అవసరాన్ని బట్టి మనం మళ్ళీ యూజ్ చేసుకుంటూ ప్రాజెక్ట్ మనం ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్, ఇట్ ఈజ్ పాసిబుల్ టు హ్యావ్ ద మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ టు కోఎగ్జిస్ట్ వితౌట్ ఎనీ ఇంటర్ఫియర్స్. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ అంటే ఒక క్లాస్ మనం క్రియేట్ చేసినప్పుడు ఆ క్లాస్ ఆధారంగా ఎన్ని నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఆధారంగా నెంబర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రాసేసిన క్లాసెస్ని మళ్ళా మనం వేరే చోట యూజ్ చేసుకోవచ్చు. వేరే చోట యూజ్ చేస్తున్నాం అంటే మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేస్తున్నట్టే. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ మనం మెయిన్ ప్రోగ్రాంలో యూజ్ చేసుకుంటాం. మల్టిపుల్ ఆబ్జెక్ట్స్ని మెయిన్ ప్రోగ్రాంలో క్రియేట్ చేస్తాం. ఆ ఆబ్జెక్ట్ ఆధారంగానే క్లాసులో ఉన్న మెథడ్స్ని, వేరియబుల్స్ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. దాన్నే మనం ఆబ్జెక్ట్ ఈజ్ ఈక్వల్ టు డేటా ప్లస్ మెథడ్స్ అంటాము. ఎందుకంటే కనుక ఆబ్జెక్ట్ ఆధారంగా క్లాస్ని పిలుస్తున్నాం కాబట్టి ఆ క్లాసులో ఉన్న డేటాని, మెథడ్స్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ యూజ్ చేసుకునే అవకాశం ఉన్నది. ఎయిత్ పాయింట్, ఊప్స్ లీడ్స్ టు సేవింగ్ ఆఫ్ డెవలప్మెంట్ టైమ్ అండ్ హయ్యర్ ప్రొడక్టివిటీ. ఊప్స్ ఆధారంగా మనం తక్కువ టైంలోనే ప్రాజెక్ట్ చేయొచ్చు. తక్కువ టైంలోనే ప్రాజెక్ట్ చేయడమే కాకుండా అది హయ్యర్ ప్రొడక్టివిటీ కింద తీసుకుంటున్నాము.
దీన్నే మనం బెనిఫిట్స్ ఆఫ్ హూప్స్ అని చెప్తున్నాం అన్నమాట. నెక్స్ట్ అండి, జావా అసోసియేట్ విత్ వరల్డ్ వైడ్ వెబ్ అనే కాన్సెప్ట్ని ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాం. జావా అసోసియేట్ అంటే జావాని వరల్డ్ వైడ్ వెబ్లో ఏ విధంగా యూజ్ చేయగలం అనే దాన్ని చూడబోతున్నాం అన్నమాట. వరల్డ్ వైడ్ వెబ్ ఈజ్ అన్ కామన్లీ అబ్రివేటెడ్ యాజ్ వెబ్. వరల్డ్ వైడ్ వెబ్నే మనం వెబ్తో మనం అబ్రివేట్గా చెప్పుకోవడం జరుగుతుంది అని చెప్తున్నాం అన్నమాట. వెబ్ ఈజ్ ద గ్లోబల్ ఇన్ఫర్మేషన్ మీడియా విచ్ యూజర్స్ కెన్ రీడ్ అండ్ రైట్ వయా కంప్యూటర్ కనెక్టెడ్ టు ద ఇంటర్నెట్. వెబ్ అనే దాన్ని మనం ఏదన్నా యూజ్ చేస్తున్నా రీడ్ చేయాలన్నా రైట్ చేయాలన్నా ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే మాత్రమే మనం వాటిని యూజ్ చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్ వెబ్ అనే దాన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉంది. వెబ్ పేజెస్ అనేది మనం జనరల్గా HTML ద్వారా డిజైన్ చేయబడినాయి. ఏ హెచ్టిఎంఎల్ ద్వారానే వెబ్ పేజెస్ డిజైన్ చేయడం అనేది జరిగింది. HTML ఈజ్ నథింగ్ బట్ హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్. HTML ఆధారంగానే వెబ్ పేజెస్ డిజైన్ చేస్తున్నాం. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్నే మనము వెబ్సైట్ అంటాము. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ని మనం ఏమంటాము? వెబ్సైట్ అంటాము. వెబ్సైట్లో మనకి మొట్టమొదటిగా కనిపించే పేజీనే మనం మాస్టర్ పేజీ అంటాము. మాస్టర్ పేజీలో మిగతా వెబ్ పేజెస్ అన్నీ లింక్ అయ్యి ఉంటాయి. ఒక్కొక్క వెబ్ పేజీని మనం మాస్టర్ పేజీతో టైఅప్ అయి ఉంటాము. ఏ వెబ్ పేజీని మనం లింక్ క్లిక్ చేస్తామో ఆ లింక్ క్లిక్ చేసిన దాని పేజీ ఏది వచ్చి మనకి వర్క్ ఏరియాలో వచ్చి డిస్ప్లే అవుతుంది. వెబ్సైట్ని మనం ఓపెన్ చేసేటప్పుడు www అనే దాన్ని యూజ్ చేస్తాం. ఏ వెబ్సైట్ మనం ఓపెన్ చేయాలన్నా www అని పిలుస్తాము. వెబ్సైట్ ఓపెన్ చేసేప్పుడు మొట్టమొదట మనము HTTP కోలన్తో మొదలెడతాము. HTTP :// అని యూజ్ చేస్తాము. HTTP అంటే కనుక హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాము. HTTP :// వెబ్సైట్ నేమ్ రాయడం జరుగుతుంది. ఈ దాన్నే మనం URL అంటాము. URL అంటే కనుక యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటాము. ఈ రాసేదాన్నే URL అంటాము. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటాము. ఈ ప్లేస్నే మనము అడ్రస్ బార్ అంటాము. దాని మరో పేరే URN అంటాము. యూనిఫామ్ రిసోర్స్ నావిగేటర్ అంటాము. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ వెబ్సైట్. వెబ్సైట్ని మనం ఓపెన్ చేసేటప్పుడు www అని వెబ్సైట్ నేమ్ రాస్తాము. వెబ్సైట్ నేమ్ రాసేప్పుడు ముందర HTTP అని రాస్తాము. HTTP :// అని యూజ్ చేస్తాము. HTTP అంటే కనుక హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అర్థము. దీని ద్వారా మనం రాసిన దాన్ని URL అంటాము. యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అని చెప్తాము. ఈ రాసిన దాని మొత్తాన్ని URL అంటాము. ఈ రాసే ప్లేస్నే మనము అడ్రస్ బార్ అంటాము. దాన్నే URN అంటాము. యూనిఫామ్ రిసోర్స్ నావిగేటర్. అడ్రస్ బార్ని మనం URN అంటాం. URN అంటే యూనిఫామ్ రిసోర్స్ నావిగేటర్. జనరల్గా మనకి ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలన్నా మనకి ఇవాళ మనకి డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్ అంటే అప్పట్లో మనకు జావా వాడి సొంత బ్రౌజర్ క్రియేట్ చేశారు. 1994లో హార్డ్ జావా అనే బ్రౌజర్ని క్రియేట్ చేశారన్నమాట. తను డిజైన్ చేసిన టెక్స్ట్ బేస్డ్ గ్రాఫికల్ రిచ్ ఎన్విరాన్మెంట్తో డిజైన్ చేసిన వెబ్ పేజెస్ని ప్రపంచంలో అందరికీ తెలిసేటట్టుగా తీసుకువచ్చేదాన్ని హార్డ్ జావా అనే బ్రౌజర్ ద్వారా అందరికీ అందుబాటులో తీసుకొచ్చాడనమాట. హార్డ్ జావా అనే బ్రౌజర్ కాకుండా ఇవాళ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరరు, మోజిల్లా, గూగుల్ క్రోము, ఒపేరా, మోజిల్లా అని చెప్పి డిఫరెంట్ బ్రౌజర్స్ ఇవాళ అందుబాటులో ఉన్నాయి. ఏ బ్రౌజర్ ద్వారానా కానీ మనం మన వెబ్సైట్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. జావాలో యాప్లెట్ అనే కాన్సెప్ట్ ఉందండి. యాప్లెట్ కాన్సెప్ట్ ద్వారా మనం HTML పేజెస్లో మనం యాప్లెట్ కాన్సెప్ట్ని బేస్ చేసుకుని మనం రన్ చేసుకోవచ్చు. HTML యాప్లెట్ కాన్సెప్ట్ని ఏ విధంగా రాస్తామన్నట్టయితే కనుక యాప్లెట్ ట్యాగ్ ద్వారా రాస్తామండి. యాప్లెట్ ట్యాగ్ ద్వారా మనం HTMLలో యాప్లెట్ ట్యాగ్ ద్వారా మనం రాసిన జావా ప్రోగ్రామ్ని పిలుస్తాం. ఏ విధంగా అంటే కనుక యాప్లెట్ ట్యాగ్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ డాట్ క్లాస్ అని పిలుస్తున్నాం. ఫైల్ నేమ్ డాట్ క్లాస్ డబల్ కోట్స్లో ఇచ్చి విడ్త్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఇక్కడ విడ్త్ని పర్సంటేజ్లో మెన్షన్ చేస్తామండి. నెక్స్ట్ అలానే హైట్ ఈజ్ ఈక్వల్ టు పర్సంటేజ్లో మెన్షన్ చేసుకుంటామండి. ఇచ్చిన తర్వాత చివర \_ సింబల్తో క్లోజ్ చేస్తాం. ఈ విధంగా యాప్లెట్ ట్యాగ్ని మనము HTMLలో రాయడం అనేది జరుగుతుంది. HTMLలో మన జావా ప్రోగ్రామ్స్ని త్రూ యాప్లెట్ కాన్సెప్ట్ ద్వారా వెబ్ పేజ్ ద్వారా రన్ చేయాలి అన్నట్టయితే HTMLలో యాప్లెట్ ట్యాగ్ని రాసుకుంటాం. యాప్లెట్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్ డాట్ క్లాస్ అంటే ఆల్రెడీ మన జావా ప్రోగ్రామ్ని కంపైలేషన్ చేసిన తర్వాత వచ్చిన ఫైల్నే డాట్ క్లాస్ ఫైల్ అంటాం. ఆ డాట్ క్లాస్ ఫైల్ని తీసుకుని మనం చెప్పిన విడ్త్ హైట్ ప్రకారంగా మన బ్రౌజర్ అంటే మన ఏ బ్రౌజర్ అయినా కానీ మన విడ్త్ హైట్ ప్రకారంగా ఏ బ్రౌజర్ ఉందనుకుంటున్నా ఆ బ్రౌజర్ ద్వారా మనం రన్ చేసుకోవచ్చు.
ఎందుకంటే మనం సేవ్ చేసేప్పుడు .htmlతో సేవ్ చేస్తున్నాం కాబట్టి మనం సేవ్ చేసిన ఫైలు బై డిఫాల్ట్ ఈ ఐకాన్తో క్రియేట్ అవుతుందన్నమాట ఫైల్ అనేది. ఈ ఐకాన్ అంటే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్తో ఐకాన్ క్రియేట్ అవుతుంది. దాన్ని డబుల్ క్లిక్ చేస్తే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్లో మనం డిజైన్ చేసిన వెబ్ పేజ్ ఏది ఉందో వచ్చి డిజైన్ ఓపెన్ అవుతుందన్నమాట. సో జావా అసోసియేటెడ్ విత్ వరల్డ్ వైడ్ వెబ్ అన్నట్టయితే మనం ఈ విధంగా వెళ్తామండి. సో ఇక్కడ యాక్చువల్గా హెచ్టిటిపి అని చెప్పి హెచ్టిటిపి ఒకటి, ఎఫ్టిపి అని చెప్పి 2 ప్రోటోకాల్స్ ఉన్నాయండి. ఈ 2 ప్రోటోకాల్స్ జావా ద్వారా డెవలప్ అయినవి మాట. హెచ్టిటిపి అనేది ఏం చేస్తుందని కనుక టు ట్రాన్స్ఫర్ ద ఫైల్ ఫ్రమ్ క్లయింట్ టు సర్వర్ ఆర్ సర్వర్ టు క్లయింట్. హెచ్టిటిపి ద్వారా, హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ ద్వారా మన వెబ్సైట్ ఏం రాస్తున్నామో ఆ వెబ్సైట్ని మన వైపు నుంచి యూజర్ వైపు నుంచి రిక్వెస్ట్ వెళ్తుందన్నమాట. యూజర్ వైపు నుంచి రిక్వెస్ట్ సర్వర్ సైడ్ వెళ్తుంది. యూజర్ వైపు నుంచి యూజర్ అంటే క్లయింట్ వైపు నుంచి రిక్వెస్ట్ పాస్ అయినప్పుడు, సర్వర్ సైడ్ పాస్ అయినప్పుడు సర్వర్ నుంచి ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి నాకు అందిస్తుంది అన్నమాట ఇక్కడ త్రూ హెచ్టిటిపి ద్వారా. ఎఫ్టిపి అయితే మాత్రము ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని అర్థం. ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టంలోకి ఫైల్స్ని ఒక సిస్టమ్ నుంచి ఇంకో సిస్టంలోకి ఫైల్స్ని ట్రాన్స్ఫర్ చేసే పద్ధతినే ఫైల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అంటాము. నెట్వర్కింగ్ కనుక ఉన్నట్టయితే ఒక సిస్టంలో నుంచి ఇంకో సిస్టంలోకి ఎనీ టైప్ ఆఫ్ ఫైల్స్ని మనం ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. అలా చేసేదాన్ని ఎఫ్టిపి అంటాము. ఈ 2 ప్రోటోకాల్స్ జావాలో పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి. నెక్స్ట్ అండి, దీన్నే మనం జావా అసోసియేటెడ్ విత్ వరల్డ్ వైడ్ వెబ్ ద్వారా ఏ విధంగా కమ్యూనికేట్ చేస్తున్నాం అనేదాన్ని చూపించబోతున్నాం అన్నమాట. క్లయింట్ అనేదాన్ని ఇక్కడ మనమండి, అంటే యూజర్ అన్నమాట. యూజర్ అయి ఉండొచ్చు, ఎవరైనా కానీ ప్రాజెక్ట్ చేయించుకున్నవాడని ఉండొచ్చు, యూజర్ అయినా ఉండొచ్చు. క్లయింట్ సైడ్ నుంచి నేను ఇప్పుడు ఆల్రెడీ ప్రాజెక్ట్ చేయించుకోవడం అయిపోయింది. క్లయింట్ అంటే ఇప్పుడు యూజర్సే అవుతారు. యూజర్స్ అనేవాడు ఇప్పుడు క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ అడుగుతున్నాడు. ఎలా అంటే కనుక http:// www. ఎనీ వెబ్సైట్ నేమ్ రాసుకోవచ్చు ఇక్కడ. ఎనీ ఫైల్ నేమ్, వెబ్సైట్ నేమ్ రాసి వెబ్సైట్ నేమ్ .co.in ఏదైనా రాసుకోవచ్చు ఇక్కడ. ఈ వెబ్సైట్ నేమ్ రాసిన తర్వాత మనం దాన్ని ఎంటర్ కొట్టినట్టయితే రిక్వెస్ట్ పాస్ అవుతుంది అన్నమాట. క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. దేని ద్వారా? నెట్వర్కింగ్ ద్వారా రిక్వెస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. రిక్వెస్ట్ ఫార్వర్డ్ ఎవరికి? సర్వర్కి. అంటే క్లయింట్ సర్వర్ టెక్నాలజీని ఇక్కడ యూజ్ చేస్తున్నది. క్లయింట్ సైడ్ నుంచి రిక్వెస్ట్ ఫార్వర్డ్ అవుతుంది సర్వర్కి. సర్వర్ నుంచి మనం అడిగిన వెబ్సైట్ ఏది ఉందో ఆ వెబ్సైట్ అనేది వెతుకుతుంది. సర్వర్లో వెతికి మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఈ లోపల జరిగేదాన్నే బ్రౌజింగ్ అంటాం. మనకి ఇలా తిరుగుతూ ఉంటుంది అన్నమాట. బ్రౌజింగ్ తిరుగుతున్నప్పుడు జరిగే ప్రక్రియలో ఏం చేస్తుందంటే కనుక ఒక సర్వర్లో కాకపోయినా ఆ ఇన్ఫర్మేషన్ వేరే సర్వర్లో వెతికి మనం అడిగిన ఇన్ఫర్మేషన్ ఏది ఉందో అది మన వైపు తీసుకొచ్చి అందిస్తుంది. సో ఇక్కడ మనకి సర్వర్ సైడ్ నుంచి రెస్పాండ్ అవుతుంది. మనం అడిగిన రిక్వెస్ట్ ఏది ఉందో ఆ రిక్వెస్ట్కి రెస్పాండ్ అవుతుంది. అంటే మనం అడిగిన వెబ్సైట్ నేమ్ యొక్క ఇన్ఫర్మేషన్ తీసుకొస్తుంది. దీని ద్వారా ఇదిగోండి నెట్వర్కింగ్ ద్వారా మనకు ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొచ్చి క్లయింట్ సైడ్ వచ్చి అందిస్తోంది. దీన్నే జావా అసోసియేటెడ్ విత్ వరల్డ్ వైడ్ వెబ్ అని అంటాము. నెక్స్ట్ అండి, వెబ్ బ్రౌజర్ అంటే ఏంటి? ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం. వెబ్ బ్రౌజర్ అంటే కనుక మనకి HTML ద్వారా డిజైన్ చేయబడిన పేజెస్ని మనం వెబ్ పేజెస్ అంటాము. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్నే మనము వెబ్సైట్ అంటాము. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్ ఈజ్ కాల్డ్ యాజ్ వెబ్సైట్. మొట్టమొదటిగా వెబ్సైట్ ఓపెన్ చేసే కానీ మొట్టమొదటిగా ఓపెన్ అయ్యే పేజే హోమ్ పేజీ అంటాం, దాన్నే మాస్టర్ పేజీ అంటాం, దాన్నే మెయిన్ పేజీ అంటాం. ఏ వెబ్సైట్ అయినా ఓపెన్ అవ్వాలంటే ముందర మన దగ్గర వెబ్ బ్రౌజర్స్ ఉండాలి. ఇవాళ మనకి డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఆ డిఫరెంట్ వెబ్ బ్రౌజర్స్లో మొదటిది హాట్ జావా, నెట్స్కేప్ నావిగేటర్, ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మోజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్, ఒపెరా, సఫారీ, ఇలా డిఫరెంట్ బ్రౌజర్స్ ఉన్నాయి. వాటిలో కొన్ని బ్రౌజర్స్ మాత్రమే ఇక్కడ డిస్కస్ చేయబోతున్నాం. హాట్ జావా అనే బ్రౌజర్ ఏంటిది? హాట్ జావా అనే బ్రౌజరు 1994లో సన్ మైక్రో సిస్టమ్స్ వాడి సొంత బ్రౌజర్ ఇది. సన్ మైక్రో సిస్టమ్స్ వాడి యొక్క సొంత బ్రౌజరే హాట్ జావా. తను డిజైన్ చేసిన టెక్స్ట్ బేస్డ్ గ్రాఫికల్ రిచ్ ఎన్విరాన్మెంట్తో డిజైన్ చేసిన వెబ్ పేజెస్ని త్రూ www ద్వారా అందరికీ అందుబాటులో తీసుకొచ్చడానికే హాట్ జావా అనే బ్రౌజర్ని తీసుకొచ్చాడు. 1994లో తన డిజైన్ చేసిన వెబ్ పేజెస్ని అందరికీ అందుబాటులో తీసుకొచ్చే విధంగా తీసుకొచ్చిన బ్రౌజరే హాట్ జావా. యాప్లెట్ ప్రోగ్రామ్ని త్రూ హాట్ జావానే మనం రన్ చేస్తాము. హాట్ జావాలో మనం రన్ చేస్తున్నప్పుడు మనం యాప్లెట్ కోడ్ యాప్లెట్ అని చెప్పి ఇలా రాస్తాం. యాప్లెట్ కోడ్ ఈజ్ ఈక్వల్ టు అని చెప్పి మనం ఫైల్ నేమ్ డాట్ క్లాస్ ఫైల్ రాస్తాం. కోడ్ ఈజ్ ఈక్వల్ టు ఫైల్ నేమ్
డాట్ క్లాస్ అని రాస్తాం డబల్ కోట్స్లో. విడ్త్ ఈజ్ ఈక్వల్ టు 50% అని అన్నాను అనుకోండి. అలానే హైట్ ఈజ్ ఈక్వల్ టు 50% అని ఇచ్చాను అనుకోండి. ఇప్పుడు ఇక్కడ హార్డ్ జావా బ్రౌజర్ ద్వారా రన్ అవ్వమని చెప్పా. అంటే జావా ప్రోగ్రామ్ని యాప్లెట్ ద్వారా వెళ్ళినప్పుడు మనం 2 విధాలుగా రన్ చేయొచ్చు. మొదటి పద్ధతిని మాత్రమే చెప్తున్నా, ఇందాక రెండో పద్ధతిని చూసేసాం ఆల్రెడీ. మొదటి పద్ధతిలో వెళ్ళేటప్పుడు జావాలోనే ఇది కామెంట్స్లో పెట్టుకుని రాసుకుంటాం. జావాలోనే దీన్ని కామెంట్స్లో పెట్టుకుని మనం రాసుకుంటాం అన్నమాట. దీన్ని కామెంట్స్లో పెట్టుకుని మనం జావాలో రాసుకుంటాం. కంపైలేషన్ చేస్తాం. కంపైలేషన్ చేసిన తర్వాత దీన్ని రన్ చేయాలి. ఇంటర్ప్రిటేషన్ చేయం. ఇంటర్ప్రిటేషన్ చేయకుండా మనం ఏమంటామంటే కనుక యాప్లెట్ వ్యూయర్, యాప్లెట్ వ్యూయర్, VIEWER, యాప్లెట్ వ్యూయర్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా. ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అంటే నీ ఫైల్ నేమ్ డాట్ జావా అని పిలుస్తాం. ఫైల్ నేమ్ డాట్ జావా అని పిలుస్తాం అని అనగానే నీ హార్డ్ జావా ద్వారా బ్రౌజర్ ద్వారా నువ్వు చెప్పిన విడ్త్ హైట్ ప్రకారంగా వచ్చి నీ యొక్క వెబ్ పేజీ వచ్చి రన్ అవుతుంది. అంటే నీ జావా ప్రోగ్రామ్ వచ్చి రన్ అవుతుంది. నీ జావా ప్రోగ్రామ్ అంటే నీ జావా కంపైలేషన్ చేసిన డాట్ క్లాస్ ఫైల్ వచ్చి నువ్వు యాప్లెట్ ప్రోగ్రామ్ వచ్చి హార్డ్ జావా అనే బ్రౌజర్ ద్వారా రన్ అవుతుంది. హార్డ్ జావా ఎంత విడ్త్ ఎంత హైట్ వస్తుందంటే మనం చెప్పిన 50% యొక్క విడ్త్ 50% యొక్క హైట్ ప్రకారంగా మన హార్డ్ జావా అనే బ్రౌజర్ ద్వారా రన్ అవుతుంది. జావా వాడి సొంత బ్రౌజర్ హార్డ్ జావా, దీని ద్వారా మనం రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి నెట్స్కేప్ నావిగేటర్. నెట్స్కేప్ కమ్యూనికేషన్ కార్పొరేషన్ వాళ్ళు డిజైన్ చేసిందే నెట్స్కేప్ నావిగేటర్. నెట్స్కేప్ నావిగేటర్ అనేది వాడిది నెట్స్కేప్ కమ్యూనికేషన్ కార్పొరేషన్ వాళ్ళ సొంత బ్రౌజరు. నెట్స్కేప్ నావిగేటర్ అనే బ్రౌజర్ ద్వారా జావా ద్వారా ఏ విధంగా రన్ చేసే ప్రోగ్రామ్స్ ఉన్నాయో యాప్లెట్ ప్రోగ్రామ్స్ ఏమున్నాయో అవి నెట్స్కేప్ నావిగేటర్ ద్వారా కూడా రన్ చేసుకోవచ్చు. అదే కాకుండా నెట్స్కేప్ నావిగేటర్ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. ఏంటిది? స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ కూడా సపోర్ట్ చేస్తున్నాయి. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ ఏమేమి ఉన్నాయండి అని అన్నాం. స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ వచ్చి జావా స్క్రిప్ట్, VB స్క్రిప్ట్ అని చెప్పి 2 ఉన్నాయి. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజెస్ 2 కూడా నెట్స్కేప్ నావిగేటర్ పూర్తిగా సపోర్ట్ చేస్తున్నాయి. అంటే జావా ప్రోగ్రామ్సే నెట్స్కేప్ నావిగేటర్లో రన్ చేయడమే కాకుండా ఎట్ ద సేమ్ టైం స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ద్వారా కూడా ప్రోగ్రామింగ్ రన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అండి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్నే మనం మైక్రోసాఫ్ట్ వాడి సొంత బ్రౌజరే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. మైక్రోసాఫ్ట్ మనం వాడే ఆపరేటింగ్ సిస్టమ్ మైక్రోసాఫ్ట్ వాడిది. సో ఆ మైక్రోసాఫ్ట్ XP వాడుతున్నాం, లేకపోతే మైక్రోసాఫ్ట్ విండోస్ విస్టా వాడుతున్నాం. మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టలేషన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా పిలవపైన వచ్చే బ్రౌజరే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. మైక్రోసాఫ్ట్ వాడి సొంత బ్రౌజరే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. దీన్నే మనం యాక్చువల్గా జస్ట్ ఇన్ టైం బ్రౌజర్ అంటాం. జస్ట్ ఇన్ టైం బ్రౌజర్ అంటామండి. జస్ట్ ఇన్ టైం బ్రౌజర్ అంటే కనుక మనం పిలవపైన ఆటోమేటిక్గా క్రియేట్ అయ్యే బ్రౌజరే ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్. మనం HTML ప్రోగ్రామ్స్ని సేవ్ చేసినప్పుడు .html కింద సేవ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా ఈ ఐకాన్తో మనకు ఫైల్ క్రియేట్ అవుతుంది అన్నమాట. ఈ ఐకాన్తో ఫైల్ క్రియేట్ అవుతుంది. అంటే అవన్నీ ఏంటిది? ఇంటర్నెట్ పేజెస్ అన్నమాట. ఇంటర్నెట్ వెబ్ పేజెస్ అన్నట్లు లెక్క. అంటే ఆటోమేటిక్గా బై డిఫాల్ట్గా క్రియేట్ అయ్యేదే ఈ సింబల్తో క్రియేట్ అవుతుంది. అది ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ యొక్క ఐకాను. నెక్స్ట్ అండి మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది వెరీ పాపులర్ బ్రౌజర్ అండి. ఇదేనండి మిగతా ఏ బ్రౌజర్లో లేని ఫీచర్స్ దీంట్లో ఉన్నాయి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఇది ఫ్రీ సాఫ్ట్వేర్, ఎవరైనా కానీ మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇది ఓపెన్ సోర్స్ అంటే కనుక ఎవరైనా కానీ నెట్ మనకి ఫ్రీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓపెన్ సోర్స్ అంటే ఎక్కడైనా కానీ మనం దీన్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎక్కడికైనా కావాలంటే అక్కడ మనం దీనికి విడిగా పే చేయాల్సిన అవసరం లేదు. ఓపెన్ సోర్స్ ఎవరైనా కానీ మనం దీన్ని యూజ్ చేసుకునే అవకాశం ఉన్నది. మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనేది మిగతా ఏ బ్రౌజర్లో లేని ఫీచర్స్ అన్నీ మోజిల్లా ఫైర్ ఫాక్స్లో ఉన్నాయి. సో ఎక్కువ మంది మోజిల్లా ఫైర్ ఫాక్స్ని ఇవాళకి ఎక్కువ మంది మోజిల్లా ఫైర్ ఫాక్స్ అనే దాన్ని యూజ్ చేస్తూనే ఉన్నారు. మోజిల్లా ఫైర్ ఫాక్స్ వన్ ఆఫ్ ద పాపులర్ బ్రౌజర్ మాట. నెక్స్ట్ కాన్సెప్ట్ అండి జావా ఎన్విరాన్మెంట్నే మనము JRE అంటాము. JRE అన్నా జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్ అన్నా జావా ఎన్విరాన్మెంట్ అన్నా ఒకటే. JRE అంటే ఏంటి? జావా రన్ టైమ్ ఎన్విరాన్మెంట్. ఇట్ ఇంక్లూడ్స్ లార్జ్ నెంబర్ ఆఫ్ డెవలప్మెంట్ టూల్స్ అండ్ హండ్రెడ్స్ ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్. డెవలప్మెంట్ టూల్స్ ఈజ్ నథింగ్ బట్ దాన్నే మనం JDK అంటాము. డెవలప్మెంట్ టూల్స్ అంటే ఏంటంటే కనుక వాటినే మనం JDK అంటాము. JDK ఏంటంటే జావా డెవలప్మెంట్ కిట్ అని అర్థము.
100 ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్ అని అన్నాం. ఈ 100 ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్ని మనము ఈ 100 ఆఫ్ క్లాసెస్ అండ్ మెథడ్స్ని మనం ఏపీఐ అంటాము. ఏపీఐ అని అన్నా కానీ జేఎస్ఎల్ అన్నా కానీ ఒకటే. జేఎస్ఎల్ ఏపీఐ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్, దీనికి మరో పేరే జేఎస్ఎల్, జావా స్టాండర్డ్ లైబ్రరీ. సో ఉన్న డెవలప్మెంట్ కిట్నే మనము జేడీకే అని పిలువబడుతుంది. జేడీకే ఇస్ నథింగ్ బట్ జావా డెవలప్మెంట్ కిట్. ఈ 100 ఆఫ్ క్లాసెస్ మెథడ్స్ని మనం ఏపీఐ అంటాము, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాము. దీనికి మరో పేరే జేఎస్ఎల్, జావా స్టాండర్డ్ లైబ్రరీ అంటాము. ఏ జావా ప్రోగ్రామ్ అయినా కానీ మనం ఈ స్ట్రక్చర్ని మనం ఫాలో అవ్వాల్సిందే అండి. మొట్టమొదటిగా మనకి జావా సాఫ్ట్వేర్ మన సిస్టంలో ఇన్స్టలేషన్ చేసుకున్నాం. జావా సాఫ్ట్వేర్ ఇన్స్టలేషన్ చేసుకున్న తర్వాత ఎనీ ఎడిటర్లో ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఎనీ ఎడిటర్లో ప్రోగ్రామ్ రాసుకోవచ్చు అని అన్నా. ఎనీ ఎడిటర్ ఈజ్ నథింగ్ బట్ టెక్స్ట్ ప్యాడ్, నోట్ ప్యాడ్, వర్డ్ ప్యాడ్, ఎడిటర్లో మనం ప్రోగ్రామ్ రాసుకోవచ్చు. ఎడిటర్లో ప్రోగ్రామ్ రాసిన తర్వాత మనము ఎడిటర్లో ప్రోగ్రామ్ రాసేదాన్ని మనం సోర్స్ కోడ్ అంటాము. ఎడిటర్లో ప్రోగ్రామ్ రాసేదాన్ని మనం సోర్స్ కోడ్ అంటాం. అంటే మన ప్రోగ్రామ్ రాసేదాన్ని సోర్స్ కోడ్ అంటాము. సోర్స్ కోడ్ని మనం కంపైలేషన్ చేస్తున్నాము. జావాసి ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా ద్వారా మనం కంపైలేషన్ చేస్తాము. కంపైలేషన్ తర్వాత క్రియేట్ అయిన ఫైలే డాట్ క్లాస్ ఫైలు. ఈ డాట్ క్లాస్ ఫైల్లోనే బైట్ కోడ్ ఉంటుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్లోనే బైట్ కోడ్ ఫైల్ ఉంటుంది. బైట్ కోడ్ ఫైల్ ఉంటుంది. ఈ డాట్ క్లాస్ ఫైల్ని మనం యాక్చువల్గా మెషిన్కి అర్థమయ్యే ఫైల్ కాదు. దీని వెంటనే మనం ఇంటర్ప్రిటేషన్ చేయాలి. ఇంటర్ప్రిటేషన్ అంటే అనువదించేవాడు. మన దగ్గర ఉన్న డాట్ క్లాస్ ఫైల్ని మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారుస్తున్నాము. డాట్ క్లాస్ ఫైల్లో ఉన్న బైట్ కోడ్ ఫైల్ని మెషిన్కి అర్థమయ్యేది కాబట్టి దాని ఇంటర్ప్రిటర్ అనేవాడు అనువదిస్తున్నాడు. త్రూ జావా ద్వారా అనువదిస్తున్నాడు. జావా స్పేస్ ప్రోగ్రామ్ అని అనేదాన్ని మనం ఇంటర్ప్రిటేషన్ అంటాము. జావా స్పేస్ ప్రోగ్రామ్ రాసినప్పుడు మనకి ఇంటర్ప్రిటేషన్ జరిగి మనం రాసిన బైట్ కోడ్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ని మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారి మనకు అవుట్పుట్ ఏది ఉందో అనుకుంటాం ఆ అవుట్పుట్ని డిస్ప్లే చేస్తుంది. మన జావా ప్రోగ్రామ్తో పాటు హెచ్టిఎంఎల్ ఫైల్స్ ఏమైనా రాయాలి అన్నట్టయితే మనకి యూజ్ చేసే హెడర్ ఫైలే జావా డిఓసి. జావా ప్రోగ్రామ్తో పాటు హెచ్టిఎంఎల్ ఫైల్స్ రాయాలి అన్నట్టయితే, హెచ్టిఎంఎల్ ఫైల్స్ అంటే హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్ యొక్క ఫైల్స్ రాయాలి అన్నట్టయితే జావా డిఓసి ద్వారా మనం రాస్తాము. జావా డాక్యుమెంట్ ఫైల్స్ అంటాం దీన్నే. నెక్స్ట్ జావా హెచ్ అంటే ఏంటి? హెడర్ ఫైల్స్ని మనం తీసుకురావాలంటే జావా హెచ్ అనేది యూజ్ చేస్తాం. నేటివ్ మెథడ్స్ అని ఉన్నాం ఇందాక. మనం నేటివ్ మెథడ్స్ని మనము మన ప్రోగ్రాంలో ఎక్కడన్నా కానీ యూజ్ చేయాలి అన్నట్టయితే జావా హెచ్ ద్వారానే తేగలము. నేటివ్ మెథడ్స్ ఈజ్ నథింగ్ బట్ సిలో C++లో రాసిన ఫంక్షన్స్ని మనం జావాలో డైరెక్ట్గా యూజ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ద ఫైల్ జావా హెచ్. జావా హెచ్ అంటే జావా హెడర్ ఫైల్స్. జావా హెచ్ ద్వారా మనము నేటివ్ మెథడ్స్ని మనం వేరే చోట రాసిన సిలో C++లో రాసిన వాటిని జావాలో యూజ్ చేసుకోవచ్చు జావా హెచ్ ద్వారా. నెక్స్ట్ అండి జేడీకే అని చెప్పుకున్నాం. ఇందాక 2 చెప్పుకున్నాం. మొదటిది జేడీకే అని చెప్పుకున్నాం, రెండోది ఏపీఐ అని చెప్పుకున్నాం. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్ అని చెప్పుకున్నాం, రెండోది జేఏపీఐ అని చెప్పుకున్నాం. సో ఇప్పుడు ఈ రెండింటిని 1 by 1 డిస్కస్ చేస్తున్నాం. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్. మన జావా సాఫ్ట్వేర్ని మన సిస్టంలో ఇన్స్టలేషన్ చేసిన తర్వాత సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావా అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి, జావా అనే ఫోల్డర్లో జేడీకే అనే ఫోల్డర్ క్రియేట్ అయ్యి, దాంట్లో బిన్ అనే ఫోల్డర్ ఒకటి క్రియేట్ అవుతుంది. ఈ జేడీకే అనే ఫోల్డర్లో బిన్ అనే దాంట్లో ఇవన్నీ ఉంటాయన్నమాట. ఇవన్నీ టూల్స్ కిట్ మాట. జేడీకే అంటే జావా డెవలప్మెంట్ కిట్లో ఈ టూల్స్ అన్నీ ఉంటాయన్నమాట. దేంటో అంటే కనుక మన జావా సాఫ్ట్వేర్ అనేది మన సిస్టంలో ఇన్స్టలేషన్ చేసిన తర్వాత సి డ్రైవ్లో ప్రోగ్రామ్ ఫైల్స్లో జావాలో జేడీకే అనే ఫోల్డర్లో బిన్ అనే ఫోల్డర్లో యాప్లెట్ వ్యూవర్, జావా సి, జావా డిఓసి, జావా హెచ్, జావా పి, జేడీబీ అనే టూల్స్ అన్నీ ఉంటాయి. యాప్లెట్ వ్యూవర్ అంటే ఏంటి? మన యాప్లెట్ ప్రోగ్రామ్ రన్ చేయడానికే యాప్లెట్ వ్యూవర్ అనే దాన్ని వాడతాము. యాప్లెట్ ప్రోగ్రామ్స్ని మనం రన్ చేసే పర్పస్లో యాప్లెట్ వ్యూవర్ ప్రోగ్రామ్ నేమ్ డాట్ జావా అంటాము. అప్పుడు మన యాప్లెట్ ప్రోగ్రామ్స్ త్రూ హార్డ్ జావా బ్రౌజర్ ద్వారా రన్ అవుతుంది. దాని పర్పస్కి యాప్లెట్ వ్యూవర్ అనే దాన్ని వాడతాము. యాప్లెట్ వ్యూవర్ ఫైల్ నేమ్ డాట్ జావా అని చెప్పి రాస్తాం. అప్పుడు మనం ఇది హార్డ్ జావా అనే బ్రౌజర్ ద్వారా రన్ అవుతుంది. జావా ఇంటర్ప్రిటేషన్ చేసేప్పుడు వాడతాము. మన డాట్ క్లాస్ ఫైల్ని మెషిన్కి అర్థమయ్యేట్టుగా మార్చేటప్పుడు జావా అనే దాన్ని యూజ్ చేస్తాం. జావా స్పేస్ ప్రోగ్రామ్ నేమ్ రాస్తాము, జావా స్పేస్ ఫైల్ నేమ్ రాస్తాము.
ఫైల్ నేమ్ అంటే ప్రోగ్రామ్ నేమ్ రాసినట్టయితే ఇంటర్ప్రిటేషన్ చేసి మెషిన్కి అర్థమయ్యేట్టుగా మారి మనకు కావాల్సిన అవుట్పుట్ ఏందో వచ్చి డిస్ప్లే అవుతుంది. జావాసి జావా కంపైలర్ అని అర్థం. జావాసి అనేది ఎక్కడ అంటే కంపైలేషన్ చేసేప్పుడు వాడతాం. ఎలా యూజ్ చేస్తాం? జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని చెప్పి రాస్తాం. ఫైల్ నేమ్ డాట్ జావా అని చెప్పి రాస్తాం. జావాసి ఫైల్ నేమ్ డాట్ జావా అని అనగానే కంపైలేషన్ జరుగుతుంది. మనం రాసిన జావా డాట్ జావా ఫైల్ని రన్ అయ్యి కంపైలేషన్ అయ్యి బైట్ కోడ్ ఫైల్ క్రియేట్ అవుతుంది. దాన్నే డాట్ క్లాస్ ఫైల్ క్రియేట్ అవుతుంది. ఆ డాట్ క్లాస్ ఫైల్ని నేను ఇక్కడ ఇంటర్ప్రిటేషన్ చేశాము. జావా డిఓసి మన జావా ప్రోగ్రామ్తో పాటు హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ రన్ చేయాలి, హెచ్టిఎంఎల్ ప్రోగ్రామ్స్ రాయాలి అన్నట్టయితే ఇది సపోర్టెడ్ అయ్యే ఫైలు. మన జావా ప్రోగ్రామ్తో పాటు హెచ్టిఎంఎల్ ఫైల్స్ క్రియేట్ చేయాలి అన్నట్టయితే జావా డిఓసి అనేది సపోర్ట్ చేస్తుంది. జావా డిఓసి అంటే జావా డాక్యుమెంట్ ఫైల్స్ అని అర్థము. జావా హెచ్ నేటివ్ మెథడ్స్ ఏమున్నాయో నేటివ్ మెథడ్స్ అంటే వేరే లాంగ్వేజ్లో ఉన్న సిలో C++లో ఉన్న ఫంక్షన్స్ని మన జావాలో రన్ చేసేటప్పుడు వీటిని మనం నేటివ్ మెథడ్స్ అంటాం. ఆ నేటివ్ మెథడ్స్ని మనం మన ప్రోగ్రాంలో వాడేటప్పుడు జావా హెచ్ అనే దాన్ని వాడతాము. జావా హెచ్ అంటే జావా హెడర్ ఫైల్స్ అని అర్థము. ఈ నేటివ్ మెథడ్స్ అనేది ఆటోమేటిక్గా ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు మనకి డైనమిక్గా లింక్ అవుతుందన్నమాట. మనకి డైనమికల్లీ లింక్డ్ ఎట్ రన్ టైంలో డైనమిక్గా లింక్ అయిపోతాయి ఆటోమేటిక్గా. జావా పి దీన్నే జావా ప్రోగ్రామబుల్ అంటాం. జావా ప్రోగ్రామబుల్ అనేది ఏం చేస్తుందంటే కనుక ఇట్ కన్వర్ట్స్ బైట్ కోడ్ ఇన్స్ట్రక్షన్స్ ఇంటూ ద ప్రోగ్రామ్ డిస్క్రిప్షన్. అంటే మనకి బైట్ కోడ్ యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఏమున్నాయో అది ప్రోగ్రామ్ యొక్క డిస్క్రిప్షన్ కింద మారుస్తుంది. జేడీబీ ఈజ్ నథింగ్ బట్ జావా డీబగ్గర్. జేడీబీ అంటే జావా డీబగ్గర్ అనేది ఏం చేస్తుందంటే టు ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ ఇన్ అవర్ ప్రోగ్రామ్. మనం రాసిన ప్రోగ్రాంలో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయి ఏమున్నాయని చెప్పి అది ఫైండ్ చేయడమే దీని పని, వెతకడమే దీని పని. జేడీబీ అంటే జావా డీబగ్గర్ అని అర్థం. జావా డీబగ్గర్ అనేది ఏం చేస్తుందంటే మనం రాసిన ప్రోగ్రామ్స్లో ఏమేమి ఎర్రర్స్ ఉన్నాయో వాటిని వెతికి పెడుతున్నమాట ఇది. నెక్స్ట్ ఇప్పుడు ఏపీఐలోకి వెళ్తున్నాం. API అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. API ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ JSL జావా స్టాండర్డ్ లైబ్రరీ. ఇవన్నీ API అంటే ఏంటన్నాను? API ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్ అంటే ఇదిగో ఇవన్నీ సిస్టమ్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటాం. వీటిని సిస్టమ్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అన్నా బిల్ట్ ఇన్ ప్యాకేజెస్ అన్నా ప్రీ డిఫైన్డ్ ప్యాకేజెస్ అన్నా ఒకటే. ఇవి ఆల్రెడీ జేమ్స్ గోస్లింగ్ మనకు ముందరే రాసి ఇచ్చేసాడు. నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ని మనకి యాక్చువల్గా C లాంగ్వేజ్లో హెడర్ ఫైల్స్ ఎలానో ఇక్కడ ప్యాకేజెస్ రూపేణ డివైడ్ చేసి ఇచ్చాడండి. C లాంగ్వేజ్లో మనకి యాక్చువల్గా మ్యాథ్ హ్యాష్ ఇంక్లూడ్ std.h హ్యాష్ ఇంక్లూడ్ math.h హ్యాష్ ఇంక్లూడ్ ఇలా మనం డివైడ్ చేసి రాస్తాం. string.h అని చెప్పి అలా రాస్తాం. అలానే ఇక్కడ కూడా మనం ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా ఆల్రెడీ వేరే మనం ఏమన్నా ఒక క్లాస్ కానీ ఒక మెథడ్ కానీ వాడాలన్నట్టయితే ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా ఈ ప్యాకేజీని డైరెక్ట్గా మనం యూజ్ చేసుకోవచ్చు. ఇవి సిస్టమ్ డిఫైన్డ్ ప్యాకేజెస్ అంటాం. ఇవన్నీ ఏపీఐలో ఉంటాయి. మనం కనుక ఇంటర్నెట్ కనెక్షన్ కనుక ఉన్నట్టయితే బ్రౌజర్లో వెళ్ళిపోయి జావా ఏపీఐ అని అన్నట్టయితే ఇవన్నీ మనం చూడగలము. ఈ ప్యాకేజెస్ ఏమున్నాయి, ఆ ప్యాకేజెస్లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయి, ఒక్కొక్క ప్యాకేజీలో ఏ క్లాస్ ఉన్నాయి, ఆ నెంబర్ ఆఫ్ క్లాసెసే కాకుండా ఏమేమి ఇంటర్ఫేసెస్ ఉన్నాయి, ఇంటర్ఫేస్ క్లాసెస్తో పాటు ఏమేమి మెథడ్స్ ఉన్నాయి, ప్రతిదాన్ని మనం చూడొచ్చు. దేంట్లో జావా ఏపీ అనేది చెప్పి మనం కనుక బ్రౌజర్లో రాసినట్టయితే ఎంటర్ కొట్టినట్టయితే దాంట్లో ఉన్న జావా ఏపీలో ఉన్న ప్యాకేజెస్ అని మనకు కనిపిస్తూ ఉంటాయి. అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇప్పుడు చూడబోతున్నాం. java.lang ఇంతకీ ప్యాకేజ్ అంటే ఏంటని అన్నాం. ఏపీఐ అంటే ఏమని చెప్పాం? ఏపీఐ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్ అని చెప్పాం. మరి ప్యాకేజ్ అంటే ఏంటి? ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్. మరి క్లాస్ అంటే ఏంటి? క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్. మరి ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ లుక్స్ లైక్ ఏ క్లాస్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ క్లాస్. ఇంటర్ఫేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైనల్ వేరియబుల్స్ అండ్ abstract మెథడ్స్. సో ఏపీఐ అంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం. దీనికి మరో పేరే JSL అంటాం, జావా స్టాండర్డ్ లైబ్రరీ అంటాం. ఏపీఐ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్ అని అర్థం. ప్యాకేజ్ అంటే కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్ అని అర్థం. క్లాస్ అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్ అని అర్థం. ఇంటర్ఫేస్ అంటే ఏంటి? ఇంటర్ఫేస్ లుక్స్ లైక్ ఏ క్లాస్ బట్ ఇట్ ఈస్ నాట్ ఏ క్లాస్. ఇంటర్ఫేస్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైనల్ వేరియబుల్స్ అండ్ abstract మెథడ్స్.
ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయో చూడబోతున్నాం. జావా డాట్ లాంగ్ అనే ప్యాకేజీలోకి వెళ్ళినట్టయితే బూలియన్ను, బైటు, క్యారెక్టరు, డబలు, ఫ్లోటు, స్ట్రింగు, షార్టు వీటిని మనం ర్యాపర్ క్లాసెస్ అంటామండి. ర్యాపర్ క్లాసెస్ అంటాం. మిగతా వాటిని మామూలు క్లాసెస్ అంటాం. మిగతావి ఏంటంటే కనుక ఈనము, థ్రెడ్, మ్యాథ్ వీటిని మామూలు క్లాసెస్ అంటాం. జావా డాట్ లాంగ్ అనేది డిఫాల్ట్ ప్యాకేజ్. మనం ప్రత్యేకించి మన ప్రోగ్రాంలో ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ రాయాల్సిన అవసరం లేదు. బై డిఫాల్ట్ మన ప్రోగ్రాంలో ఏ జావా ప్రోగ్రాంలో అయినా కానీ పిలిచినా పిలవపోయినా వచ్చే ప్యాకేజే జావా డాట్ లాంగ్. ప్రత్యేకించి మన ప్రోగ్రాంలో ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ అని రాయాల్సిన అవసరం లే. బై డిఫాల్ట్ వచ్చేసే ప్యాకేజే జావా డాట్ లాంగ్. లాంగ్ అనే ప్యాకేజీలో మ్యాథ్ అనే క్లాస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక మ్యాథ్ అనే క్లాసులో నేను ఒక మెథడ్ యూజ్ చేద్దాం అనుకున్నా. ఎస్క్యూఆర్టీ అనే మెథడ్ వాడాలనుకోండి. ఎస్క్యూఆర్టీ అనే మెథడ్ దేంట్లో ఉందండి నన్ను ఎస్క్యూఆర్టీ అనే మెథడ్ నేను నా ప్రోగ్రాంలో వాడాలి అన్నట్టయితే ముందర మ్యాథ్ అనే క్లాస్ని పిలవాలి. మ్యాథ్ అనే క్లాస్ మరి దేంట్లో ఉంది? మ్యాథ్ అనే క్లాస్ని నేను పిలవాలన్నట్టయితే లాంగ్ అనే ప్యాకేజీని పిలవాలి. లాంగ్ అనే ప్యాకేజీని పిలిస్తేనే మ్యాథ్ క్లాస్ని నేను యూజ్ చేసుకోగలను. మ్యాథ్ క్లాస్ని పిలిస్తేనే ఎస్క్యూఆర్టీని నేను నా ప్రోగ్రాంలో వాడుకోగలను. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అని పిలిస్తే అప్పుడు మ్యాథ్ అనే క్లాస్ నా దగ్గరికి వస్తుంది. మ్యాథ్లో ఆల్రెడీ ఎస్క్యూఆర్టీ అనే మెథడ్ ఉంది. అప్పుడు ఎస్క్యూఆర్టీ ఆఫ్ 25 వస్తే నాకు అవుట్పుట్ 5 వచ్చి డిస్ప్లే అవుతుంది. ఈ విధంగా నేను వాడుకోగలను ఏ మెథడ్ అయినా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ థ్రెడ్ అనే క్లాస్ నేను వాడాలనుకున్నాను అనుకోండి. ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ డాట్ స్టార్ అని పిలిస్తే కనుక థ్రెడ్ క్లాస్ నా దగ్గరికి వస్తుంది. థ్రెడ్ క్లాస్ నా దగ్గరికి వచ్చింది. మరి థ్రెడ్ క్లాసులో ఏమేమి మెథడ్స్ ఉన్నాయి? రన్ అనే మెథడ్ ఉంది, స్టార్ట్ అనే మెథడ్ ఉంది, వెయిట్ అనే మెథడ్ ఉంది, స్లీప్ అనే మెథడ్ ఉంది, గెట్ ప్రయారిటీ అనే మెథడ్ ఉంది. ఏ మెథడ్స్ అయినా కానీ మనం థ్రెడ్ క్లాసులో ఉన్న వాటిని వాడుకోవాలి, ఉపయోగించుకోవాలన్నట్టయితే ఇంపోర్ట్ జావా డాట్ లాంగ్ స్టార్ అన్నట్టయితే థ్రెడ్ క్లాస్ మన ప్రోగ్రాంలోకి వస్తుంది. ఎక్స్టెన్స్ థ్రెడ్ అన్నప్పుడు ఆటోమేటిక్గా థ్రెడ్లో ఉన్న మెథడ్స్ అన్ని మనం ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవచ్చు. అంటే లాంగ్ అనే ప్యాకేజీలో ఉన్న క్లాసెస్ అన్నింటినీ ఇవి మాట. అదే జావా డాట్ ఐఓ అనే దాన్ని తీసుకున్నాం దేనికన్నట్టయితే డేటా ఇన్పుట్ స్ట్రీమ్, డేటా అవుట్పుట్ స్ట్రీమ్, ఫైల్ రీడర్, ఫైల్ రైటర్, ఫైల్ ఇన్పుట్ స్ట్రీమ్, ఫైల్ అవుట్పుట్ స్ట్రీమ్, బఫర్ రీడర్, బఫర్ రైటర్ అని చెప్పి నెంబర్ ఆఫ్ క్లాసెస్ ఉన్నాయండి. ఈ నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్ని ఐఓ ప్యాకేజ్కి రిలేటెడ్గా ఉన్న ప్యాకేజెస్ మాట. సో అందుకని క్లాసెస్ అన్నింటినీ మనకి కుప్పగా పోయకుండా నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్నింటినీ ఏం చేశారంటే గ్రూప్ వైజ్గా డివైడ్ చేసి ప్రతి గ్రూప్కి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టుకున్నాం అన్నమాట. దాన్నే ప్యాకేజ్ అని పెట్టుకున్నాం అన్నమాట. అంటే ఇవన్నీ లాంగ్ సంబంధించిన క్లాసెస్, ఇవన్నీ ఐఓ సంబంధించిన క్లాసెస్. ఇందులో ఏ మెథడ్ నువ్వు యూజ్ చేసుకోవాలన్నా ఫర్ ఎగ్జాంపుల్ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఉంది. డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అనేది క్లాసు. డేటా ఇన్పుట్ స్ట్రీమ్లో ఉన్న మెథడ్ నేను వాడుకోవాలని రీడ్ లైన్ అనే మెథడ్ ఉంది. డేటా ఇన్పుట్ స్ట్రీమ్లో రీడ్ లైన్ అనే మెథడ్ ఉంది. డేటా ఇన్పుట్ స్ట్రీమ్లో రీడ్ లైన్ అనే మెథడ్ నేను వాడాలి అన్నట్టయితే కనుక మన ప్రోగ్రాంలో ఇంపోర్ట్ జావా డాట్ ఐఓ డాట్ స్టార్ అని అన్నట్టయితే డేటా ఇన్పుట్ స్ట్రీమ్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ డేటా ఇన్పుట్ స్ట్రీమ్ అని అన్నప్పుడు ఇన్ డాట్ రీడ్ లైన్ అనే మెథడ్ నేను నా ప్రోగ్రాంలో వాడుకోగలను. అంటే ఏ మెథడ్ నేను నా ప్రోగ్రాంలో యూజ్ చేయాలో ఆ మెథడ్ సంబంధించిన క్లాస్ రాయాలి, ఆ మెథడ్ సంబంధించిన ప్యాకేజ్ క్రియేట్ చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం మన ప్రోగ్రాంలో మనం ఆ ప్యాకేజీలో ఉన్న క్లాస్లో ఉన్న మెథడ్ని మనం మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోగలం. లేకపోతే యూజ్ చేసుకునే అవకాశం లేదు. మీరు పైన ఇంపోర్ట్ స్టేట్మెంట్ ద్వారా ప్యాకేజీని తెచ్చుకోకపోయినా క్లాస్ని క్రియేట్ చేయకపోయినా డైరెక్ట్గా మెథడ్ కనుక యూజ్ చేసినట్టయితే నెంబర్ ఆఫ్ ఎర్రర్స్ పెరుగుతూ వెళ్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కనుక కలర్ అనే క్లాస్ని వాడాలనుకోండి. ఇంపోర్ట్ జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ స్టార్ అని వాడాలి. ఇంపోర్ట్ జావా ఏడబ్ల్యూటీ డాట్ స్టార్ అన్నట్టయితే అప్పుడు ఏడబ్ల్యూటీ అనేది యాబ్స్ట్రాక్ట్ విండో టూల్స్ అంటాం. ఏడబ్ల్యూ అంటే టీ అంటే ఏంటంటే యాబ్స్ట్రాక్ట్ విండో టూల్స్. దీంట్లో ఏమేమి క్లాసెస్ ఉన్నాయన్నట్టయితే కలర్, ఫాంట్, లేబుల్, మెను, టెక్స్ట్ ఏరియా, టెక్స్ట్ ఫీల్డ్, స్క్రాల్ బార్స్, విండోస్ లిస్ట్స్. వీటి ద్వారా మనం ఒక స్క్రీన్నే డిజైన్ చేయొచ్చు. ఇవన్నీ క్లాసెస్సే. వీటి ద్వారా మనం స్క్రీనే డిజైన్ చేసుకోవచ్చు. ఇవి వాడాలి అన్నట్టయితే మనము జావా డాట్ ఏడబ్ల్యూటీ డాట్ స్టార్ అని వాడితే మాత్రం ఇవి మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోగలం. లేకపోతే యూజ్ చేసుకునే అవకాశం లేదు. యాప్లెట్ ప్రోగ్రామ్ మన ప్రోగ్రాంలో రాసుకోవాలి అన్నట్టయితే యాప్లెట్ అనే క్లాస్ని మన దగ్గర యూజ్ చేసుకోవాలన్నట్టయితే ఇంపోర్ట్ జావా డాట్ యాప్లెట్ డాట్ స్టార్ అంటే మాత్రమే యాప్లెట్ అనే క్లాస్ని మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోగలం. లేకపోతే అవకాశం లేదు. అంటే క్లాస్ నేమ్ ఎక్స్టెన్స్ యాప్లెట్ అన్నట్టయితే పైన ఇంపోర్ట్ జావా డాట్ యాప్లెట్ డాట్ స్టార్ అని వాడాలి. ఇంపోర్ట్ జావా డాట్ యాప్లెట్ డాట్ స్టార్ అంటే మాత్రమే క్లాస్ నేమ్ ఎక్స్టెన్స్ యాప్లెట్స్ అనే దాన్ని వాడుకోగలం. లేకపోతే వాడే అవకాశం లేదు. యూటిల్ అనే ప్యాకేజీలో మనకి ఏమేమి ఉన్నాయి? యూటిల్ అనేది జావా డాట్ యూటిల్ అనేది ఒక ప్యాకేజ్. దాంట్లో ఈ క్లాసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. యారే లిస్ట్, డేట్, టైమరు, డిక్షనరీ, లింక్ లిస్ట్స్, స్కానరు, స్టాకు, ట్రీ మ్యాప్, వెక్టార్స్ అని చెప్పి. ఫర్ ఎగ్జాంపుల్ స్కానర్లో నాకు నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉందండి. నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ ఉందన్నమాట. నెక్స్ట్
నెక్స్ట్ ఇంట్ అనే మెథడ్ నేను వాడాలి అన్నట్టయితే ముందర నేను ఏం చేయాలి, ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అని వాడాలి. పైన మొట్టమొదటి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేటప్పుడు ఇంపోర్ట్ జావా డాట్ యూటిల్ డాట్ స్టార్ అంటే అప్పుడు స్కానర్ ఇన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ స్కానర్ అని చెప్తాము. ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ అని చెప్పి వాడతాం. ఇంట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్ డాట్ నెక్స్ట్ ఇంట్ కనుక దీని ద్వారా నేను వాల్యూ ఇస్తాను. ఇచ్చిన వాల్యూని ఏలోకి అసైన్ అవుతుందన్నమాట. అప్పుడు అంటే రన్ టైంలో రీడ్ చేయడానికి మనము రన్ టైంలో వేరియబుల్కి వాల్యూ అసైన్ చేయడానికి స్కానర్ అనే దాన్ని వాడుకోవచ్చు. అవే కాకుండా మిగతా క్లాసెస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. డేట్ కానీ మనం ఏమైనా డేట్ క్రియేట్ చేయాలన్నా, టైంని క్రియేట్ చేయాలన్నా, డిక్షనరీలో ఏమైనా యూజ్ చేసుకోవాలన్నా, స్టాక్ సంబంధించిన మెథడ్స్ కానీ అంటే పుష్ కానీ పాప్ కానీ ఏమన్నా మెథడ్స్ యూజ్ చేసుకోవాలన్నా, వెక్టార్ సంబంధించిన యాడ్ కానీ యాడ్ ఆబ్జెక్ట్ కానీ ఏమన్నా మెథడ్స్ కానీ యూజ్ చేసుకోవాలన్నా మనం యూటిల్ అనే ప్యాకేజీని ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రమే ఈ క్లాసెస్ అని వాడుకోగలం, లేకపోతే వాడుకునే అవకాశం లేదు. జావా డాట్ నెట్ అండి, జావా డాట్ నెట్ అనే ప్యాకేజీని మనం ఇంపోర్ట్ చేసుకుంటే మాత్రమే సాకెట్ కానీ యూఆర్ఎల్ కానీ యూఆర్ఐ కానీ సర్వర్ సాకెట్స్ కానీ యూఆర్ఎల్ ఎన్కోడర్ కానీ యూఆర్ఎల్ డికోడర్ కానీ వాడుకోగలం. ఇవి క్లాసెస్, ఇవన్నీ ప్రీడిఫైన్డ్ క్లాసెస్సే. ఈ ప్రీడిఫైన్డ్ క్లాసెస్ అన్నీ నెంబర్ ఆఫ్ ప్యాకేజెస్ కింద డివైడ్ చేయడం జరిగింది. అన్నీ కలిపి ఒక చోట ఉంచకుండా కేటగిరీ వైజ్గా నెంబర్ ఆఫ్ క్లాసెస్ని డివైడ్ చేశాము. నెంబర్ ఆఫ్ క్లాసెస్ అన్నీ కలిపి ఒక కేటగిరీ వైజ్గా ప్యాకేజ్ రూపేణ రాశాము. సో ఏపీఐ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ప్యాకేజెస్, ప్యాకేజ్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ క్లాసెస్ అండ్ ఇంటర్ఫేసెస్, క్లాస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డేటా అండ్ మెథడ్స్, ఇంటర్ఫేస్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఫైనల్ వేరియబుల్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్స్. ఇక్కడితో కాన్సెప్ట్ అనేది కంప్లీట్ అయిందన్నమాట.